శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ధమాకేదార్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు కొలీగ్స్ వర్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఏం చేద్దాము? మా సైడ్ నుంచి సింగింగ్ ప్లాన్ చేసావు. ఇప్పుడు అసలైన సింగింగ్ సెగ్మెంట్ మొదలు పెట్టబోతున్నాము. సో లెట్స్ కాల్ దెమ్ అపాన్. కండ్లకు కాటుక పెట్టి అద్దాల రైక పోసి తుమడుమల చెప్పులేసి ఇకి గాజులు వేసి అత్తరు సెంటే ఊసి నువ్వొచ్చే దారుల్లా నీ కోసం కాపుగా ఎవరి కోసమే నీ సోకులన్నీ సోకులాడి నన్ను చూడ వేందిరో నా మామ మల్లేశ మాట్లాడవేందిరో నందిగా మైలేశ నన్ను చూడ వేందిరో నా మామ మల్లేశ మాట్లాడవేందిరో నందిగా అరే అల్లల్లని రాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో అల్లల్లని రాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాలో పల్లమ్మెవో పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడు తారావె నేరియాలో అల్లల్లని రాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాలో అల్లల్లని రాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో పెళ్లి కాడ నేరియాలో నాకు ఇద్దరు పిల్లాలుండు నేరియాలో పెద్ద పెళ్లి కాడ నేరియాలో నాకు ఇద్దరు పిల్లాలుండు నేరియాలో ఇద్దరు పిల్లాల నిడిసి నేరియాలో నేను నిన్నే పిల్లాడుతాను నేరియాలో అల్లల్లని రాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాలో అల్లల్లని రాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో తల్లల్ల పొలముంది నేరియాలో అది తెల్ల సౌడు భూమి నేరియాలో తల్లల్ల పొలముంది నేరియాలో అది తెల్ల సౌడు భూమి నేరియాలో తల్లల్ల పొలమన్ని నేరియాలో నీకు తాలిబొట్టు తెత్తాను నేరియాలో అల్లల్లని రాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాలో అల్లల్లని రాడి నేరియాలో అల్లా నెరేడి పళ్ళు నేరియాలో నన్ను అల్లా కల్లోలం చేస్తుంది ముత్తు గుమ్మాడి నే బందేరైపోయానే దానందం చేతుల ఓడి నే ఫిక్స్ అయిపోయాని పిల్లే మన ఇంటి కోడలు డాడీ ఏమందంగున్నావమ్మా ముట్టుకుంటే మాసిపోయే బాలరాతి బొమ్మ నువ్వు చూస్తే ఆకలి చచ్చిందే 16 నాల గుమ్మ సారే ధన్యం అయిపోగును జన్మ నరకతో హింసిస్తున్నావే హంస నవ్వేసి చంపేస్తున్నావే ఎవరికి చెప్పను గోస అల్లల్లానే రాడి అల్లనే రాడి నన్ను వల్ల కల్లోలం చేస్తుంది ముద్దు గుమ్మాడి నే బందేనైపోయానే దానందం చేతుల పోడి నే ఫిక్స్ అయిపోయానే పిల్లే మన ఇంటి కోడలు డాడీ స్వర్గం నుండి దిగి వచ్చావా ఇంద్రుడికేమవుతావే నీ అందం చూసి పిల్ల తట్టుకోలేదే తూకం వేసి చోకిన బంగారం కూడా సరిరాదే నీ అందంతో నా మనసు రోజు యుద్ధం చేస్తున్నాదే ఎందుకు కనిపించావే నా కళ్ళకు నువ్వు పిల్ల నన్ను జీవిత ఖైదీ చేస్తివి నీ ప్రేమ కారాగారంలా అల్లల్లానే రాడి అల్లనే రాడి నన్ను వల్ల కల్లోలం చేస్తుంది ముద్దు గుమ్మాడి నే బందీనైపోయానే దానందం చేతుల ఓడి నే ఫిక్స్ అయిపోయాని పిల్లే మన ఇంటి కోడలు డాడీ
అరే అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అరే అల్లో నేరెడల్లో ఇక మైల పొల్ల కాడ మత్త గొలిపే కాడ పురుడు పుట్టెంటికలు ఏదైనా గాని మన పాట మీదనే ఆడాలి అంట పెళ్లి పేరంటలో పొందాల పేరు పేసు పెడితి వంటే ఉంటది జోరు సింధులే వెయ్యాలనే మల్ల తీరు సౌండ్ పెడితి వంటే ఆగదు కాలు ఆలోచించకు చూసింది చాలు చీకటి మామిడి శ్రీకాంతు ఇక డీజే పెట్టుడే నీ వంతు అల్లో నేరెడల్లో అరే అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లల్లా అల్లో నేరెడల్లో నువ్వేసుకున్న లంగావోని మస్తుందే నచ్చిందే నీలావేని నడుచుకుంటా పోతే నీ అందాలన్నీ చూసి ఆగం అయితున్నాయి మగ హృదయాలన్నీ నీ అందంతో గండాలెన్నొస్తాయో గాని నేను కన్నోళ్లకు దండాలే నా యువరాని నువ్వేసుకున్న లంగావోని మస్తుందే నచ్చిందే నీలావేని నడుచుకుంటా పోతే నీ అందాలన్నీ చూసి యాగం అయితున్నాయి మగ హృదయాలన్నీ ఓ పిల్ల నీ వాళ్ళు జడా ఊగుతుంటే గుండెలో దడా నీ అందం అద్దాల మేడా నిన్ను చూస్తూనే బ్రతికేదేడా నీ అందమంతా మునగని టైటానిక్ కూడా నే ఇప్పటిదాకా చూడలే భూమిదేడా నువ్వేసుకున్న లంగావోని మస్తుందే నచ్చిందే నీలావేని నడుచుకుంటా పోతే నీ అందాలన్నీ చూసి యాగం అయితున్నాయి మగ హృదయాలన్నీ కళ్ళ ముందు ఎల్లోరా శిల్పానివే ఆ పువ్వులలో దాగున్న మకరంగానివే వయ్యారంగా నడిచే కిన్నెరసానివే నా వందేళ్ళ జీవితాన దొరసానివే వేవేల తారకల్లో చందమామవే ఓ పిల్ల నువ్వే నా ఇంద్రానివే ఓ పిల్ల నీ కురులు సింగారే నీ సిరులు నీ ఆలువే గోదారి అలలు
అసలు ఈ లాస్ట్ సాంగ్ అయితే ఫుల్ నా వైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? సో ఆల్వేస్ ఫోక్ సాంగ్స్ కని ఒక స్పెషల్ ప్లేస్ ఉందండి. జానపదాలు పాడినప్పుడు అలా కళ్ళు మూసుకొని మనం ఒక విజువలైజ్ చేసుకోవచ్చు. ఆ పల్లెటూరు, పచ్చి పొలాలు, వాతావరణం అవన్నీ కూడా అలా ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతే ఏదో తెలియని ఒక ఆనందం, అది వేరే ఏ మ్యూజిక్ లో కూడా లేని ఒక ఆనందం మనకు ఫోక్ సాంగ్స్ లో ఉంటుంది. అది మీరు ఈ స్టేజ్ మీద తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యూటిఫుల్ త్రూ అండి, ఆల్ 3 of you. శాంతిరాజ్ గారు మీ ఎక్స్ప్రెషన్ అయితే అవుట్ స్టాండింగ్. మీరు ప్రతి లైన్ కాదు ప్రతి వర్డ్ కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. అది విజువల్ గా చూసినప్పుడు ఇట్ వాస్ మోర్ ఎంజాయబుల్ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ సౌమ్య గారు, ఇట్ వాస్ లవ్లీ హియరింగ్ యూ. లవ్లీ అండి. అనిల్ గారు, దట్ వాస్ రియలీ సో లవ్లీ అండ్ సూదింగ్ అండి. అవి విన్నప్పుడు ఇక్కడ అతుక్కుంటుంది అంటారు చూడండి, అలా అనిపించింది. ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ అయితే మా అందరికి కూడా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సావి గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? మాకు కూడా ఈ ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ముగ్గురు వాయిస్లు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా లాస్ట్ ఆ దుర్గమ్మ సాంగ్ వచ్చినప్పుడు అయితే అందరూ ఆ వైబ్ ఫీల్ అయ్యారు అందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ మాణిక్యం. సో సౌమ్య గారు, మీకు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుండి అనుకుంటున్నాను నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలి అని. మీ బర్త్డే సందర్భంగా ఇక్కడ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ది ఎంటైర్ టీమ్.